నమస్తే DJ4 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రియల్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రమేష్ వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు నారకోని ప్రవీణ్ కుమార్. వివేక్ వెంకటస్వామి సునీల్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకో. బీజేపీ మండల టౌన్ అధ్యక్షులు వెల్పుల రాజు ఎడ్ల సదాశివ్ ఫైర్. కాళేశ్వరము పార్వతీపురం సుందిల్లా బ్యారేజ్ వద్ద తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఏఐసీసీ కార్యదర్శి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వీఆర్ఏ జేఏసీ నాయకులు డిమాండ్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్లో ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు నేతకాని హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రియల్ ఎస్టేట్ అధినేత దుర్గం అశోక్ 10 కుటుంబాలకు 15,000 రూపాయల స్వంత ఖర్చులతో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం అశోక్ మాట్లాడుతూ వర్షాల వల్ల వరదల వల్ల ఇల్లు కూలి కడు పేదరికంలో ఉన్న వారికి భరోసా ఇవ్వాలని ఈ సహాయం అందిస్తున్నారని ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల వారు తోచిన సాయం అందించి అండగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తున్న దుర్గం అశోక్కి యువత అధ్యక్షులు ఎర్రపల్లి రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఎండి భాషా, జంగపల్లి మల్లయ్య, తుంగపిండి ప్రవీణ్, పేరాల రాజు, మందల శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఆర్కేపూర్ గడ్డ ఏరియాలో సూరపోషం గారి కూతురు లతారాణి వారి ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలమట్టమైంది. ఇందులో భాగంగా వీరు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడో తలదాచుకుంటున్నారు. వారికి నిల్వ నీడ లేకుండా అయిపోయింది. కనీసం బయటకు వెళ్ళి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని మన యువత జనం కోసం రామకృష్ణ వారు మనకు సమాచారం ఇచ్చారు. దానిలో భాగంగా నా వంతుగా వీరికి ఒక నెల రోజుల సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 25 కేజీల బియ్యము, కిలో ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు సభ్యులకు పేద ప్రజల కోసం వారు చాలా కష్టపడుతున్నారు. ఎక్కడ పేద ప్రజలు ఇల్లు హాస్పిటల్ ఉన్నా కానీ ఎలాంటి ఏదైనా కానీ వారు నిస్వార్థంగా ఎలాంటి రాజకీయ అపేక్ష లేకుండా పేద ప్రజలకు కొద్ది గొప్ప ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుకోవాలని ఈరోజు మనము టోటల్గా ఇలాంటి ఇల్లు కూలిపోయిన వీళ్ళకు దాదాపుగా ఈ రామకృష్ణాపూర్ పట్టణంలో 10 ఇండ్లు, ఈరోజు 10 ఇండ్లకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 15,000 రూపాయల విలువ గల సామాను మనము ఇస్తున్నాము. కాబట్టి నాకున్న దాంట్లో ఇస్తున్నాము. ఇలాగే చాలా మంది మానవతావాదులు కూడా ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడక్కడ చేస్తున్నాయి. అంటే ఈ కలియుగంలో కూడా ఇంకా మంచితనం, మానవత్వం ఉన్నదని నిరూపించబడ్డది. మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, ఈ యువత జనం కోసం కానీ, ఆత్మ చారిటబుల్ ట్రస్ట్ కానీ, ఇంకా చాలా పేర్లు ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇలాంటి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే ఖచ్చితంగా రేపటి మంచి సమాజం కూడా అవుతుంది. ఎందుకంటే కష్టాలు అందరికీ ఒకేలా ఉండవు. ఒకరోజు మనకు వస్తాయి, ఇంకోసారి వస్తాయి. కాబట్టి కష్టాల్లో ఉన్న వారిని మనం ఆదుకుంటే మంచిగా ఉంటుందండి, సమాజం మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కంట్లో నుంచి కన్నీరు రాలుతుంటే మనం ఏ విధంగా సంతోషంగా ఉంటాము. కాబట్టి వాళ్ళ కన్నీరును కొద్దిగా తుడిచే ప్రయత్నం, మన మానవ ప్రయత్నం మనం చేద్దామని అందరినీ కోరుకుంటున్నాను. ఇలాంటి మానవతావాదులు కూడా ఇలాంటి సందర్భంలో కొద్దిగా స్పందించి వారికి ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయపడగలరని కూడా నేను ఈ మీడియా ముఖంగా నేను కోరుచున్నాను. పెద్దపల్లి రియల్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పెగడ రమేష్ యాదవ్ ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పడాల రంగారావు, బొమ్మ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రం ఆర్ఆర్ గార్డెన్స్లో సోమవారం జిల్లా రియల్టర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా జెడ్పీటీసీ బండారు రామూర్తి, సందనవేన రాజేందర్, అధ్యక్షునిగా పెద్దపల్లి మండల పెద్ద కల్వర్లకు చెందిన పెగడ రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా కుచ్చుల కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా
కఠినపల్లి రవికుమార్, ఉపాధ్యక్షులుగా జంగ శ్రీనివాసరెడ్డి, బొడ్ల శ్రవణ్ కుమార్, విడుదల శ్రీనివాస్, షకీర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కొలిపాక చిరంజీవి, కార్యదర్శులుగా ఏ తిరుపతి శ్రీనివాస్, ఉప్పురాజ్, లీగల్ సెల్ సభ్యులుగా సంపత్రావు, ముఖ్య సలహాదారులుగా అమీర్శెట్టి రామస్వామి, దేవనంది శ్రీనివాస్, సభ్యులుగా బాలాజీ సింగ్, అష్రఫ్లను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షునిగా ఎన్నికైన రమేష్ కార్యవర్గాన్ని రియల్టర్లు, ఏజెంట్లు ఘనంగా సన్మానించారు. రియల్టర్ల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తానని రమేష్ తెలిపారు. ముఖ్యంగా మన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్దపల్లిలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపటి నుండి ఈ కార్యక్రమం ఇటు కార్యవర్గం వ్యాపారస్తులకు అడగాని మరియు భూమికి సంబంధించిన ఆసాములకు కానీ అనుసంధానకర్తగా వ్యవహరించి ఎవరికి సమస్యలు లేకుండా ఇటు వ్యాపారస్తులకు కానీ అటు రైతులకు కానీ మన దగ్గర ప్లాట్ కొనుగోలు చేసే కస్టమర్లకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా సమస్యలు లేకుండా ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ కమిటీలో ఎన్నుకోబడిన నా తోటి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ కోరుతున్నామండి. వేదిక మీద ఉన్న పెద్దలకి మన తెలంగాణ రియల్ ఎస్టేట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికలు సహకరించిన రియల్టీ మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు దీన్ని ఒక మంచి వాతావరణంలో మనందరికీ ఆమె ఉండే విధంగా మేమందరం ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. మన విధి విధానాలు, మన బాధ్యతలు, మనం ఏం పని చేయాలనేది మనం మళ్ళీ ఒకసారి కూర్చొని మనం ఏ పని చేద్దాం అన్నది మనం చర్చించుకొని అదే విధంగా మనం ముందుకు పోదామని నేను తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న నా తోటి వ్యాపార మిత్రులకు మరియు చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకొని మన తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ తరఫున పెద్దపల్లి శాఖ తరఫున నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నటువంటి మన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్టి ఎన్నికకు సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నా తోటి రియల్ ఎస్టేట్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారాలు. నా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి గారు కాళేశ్వరం బ్యాక్ వాటర్తో సర్వం కోల్పోయిన బాధితులను ఆపద సమయంలో ఆదుకునే అండగా నిలిస్తే ఈ చేతగాని మంతని కాంగ్రెస్ నాయకులు వివేక్ గారిని, సునీల్ రెడ్డి గారిని విమర్శించడం సిగ్గుచేటని, శ్రీధరబాబు పదవుల మీద ఆశ తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ఏనాడు ఆలోచించలేదని, కాంగ్రెస్ నాయకులకు ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతిని బయటపెట్టడానికి దమ్ముంటే కేంద్రానికి సహకరించాలని, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయం. వివేక్ గారిని, సునీల్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నారు. మంతని ప్రాంతంలో తెలంగాణ కోసం కొట్లాడింది మా నాయకులే కదా. ఇప్పుడు మంతని ప్రాంతం నుండి పదవులు అనుభవిస్తున్న నాయకులు తెలంగాణ కోసం ఏ రోజు కొట్లాడారో చెప్పాలి. అటువంటిది మీ లీడర్ అనక మీకు చేతగాంతనం ఉంది. బీజేపీ పార్టీలో కూడా అది కరెక్ట్ కాదు. కాస్త శేషభూషణకే చడికైంది. ఎందుకంటే మా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మేము ప్రజలలో సాయం చేయడం జరుగుతుంది తప్ప మేము ఎక్కడ కూడా రాజకీయం లబ్ధి కొరకు మేము పోయి ప్రజల దగ్గరికి పోయి మేము వాళ్ళు అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పి మేము అంటలేము. మీరే అనవసరంగా మా జోలు తీసి మమ్మల్ని మా లీడర్లను వివేక్ సార్ గురించి చెప్తాడు. వివేక్ సార్ గురించి నేనకే తెలుసు. వివేక్ సార్ దగ్గరికి పోయి కాలు మొక్కి వాళ్ళ దగ్గర పోయి టికెట్లు అడకాచుకుని పైసలు అడకాచుకున్న వాళ్ళు కూడా ఇవాళ వివేక్ సార్ను విమర్శించడం లేదు. కాసేసేసి కూర్చోనికి తెలియదా? ఈ ప్రజలు అనేటోళ్ళు ఇబ్బందులు ఉండగా ఈయన లీడర్ల గురించి తీసుడు, ఈ సునీల్ రెడ్డి గురించి తీసుడు, లేకపోతే వివేక్ సార్ గురించి తీసుడు, అన్న గురించి తీసుడు, లేకపోతే రాజేంద్ర అన్న గురించి తీసుడు, ఈయనకి ఏం పని. మనం ఏదో ఏఐసిసి నెంబర్ మన ఉండగా కర్ణాటక పోయి రాజకీయం చెప్తాడు. ఇక్కడ మంత్రిలా ఒక్కొక్కరికి తిండి లేక తిప్పలు లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ పట్టించుకోకపోయి అక్కడికి పోయాల్సి లీడర్ దిగుతా అంటే నువ్వు అటే ఒక ఇటే దిగుతాను. వాళ్ళు అచ్చినది రాక ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఇవి న్యాయంలో జరిగినాయి. నువ్వే డిజైన్ చేసావు. ఇవన్నీ నువ్వే కారణం. ఈరోజు మంత్రిని మునగడానికి కారణం నువ్వు పుట్టమదు.
మీరు ఇద్దరు కూడా ఈ మా బీజేపీ పార్టీ అసలు ఇప్పటి వరకు మీకు గెలిచింది లేదు, మా లీడర్లు గెలిచింది లేదు. మా మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా బీజేపీ ముసలి కన్నీరు కారుతారు, ఓన్లీ పదవుల కొరకు అదే. అంటే మాకు ఏం పదవులు వచ్చినాయి, సునీల్కి వివేక్ సార్కి ఏం పదవులు వచ్చినాయి, మేము ఏం చేసినాం. అదే ప్రాజెక్టు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో అది ఓపెన్ అయింది, అది తక్కువ బడ్జెట్తోని. దాన్ని రీడివిజనింగ్ చేసి దాన్ని 1,00,00,000 కోట్ల 1,20,000 కోట్లకు కేసీఆర్ పెంచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? సొంత నియోజకవర్గ శాసనసభ్యుని కూడా అనుమతించని రాష్ట్ర ప్రభుత్వం. ఏఐసీసీ కార్యదర్శి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు కాళేశ్వరం, పార్వతీపురం, సుందిల బ్యారేజ్ వద్ద తెగిపోయిన రోడ్డును, నీట మునిగిన పంటలను, ఇసుక మేటలను పరిశీలించిన ఏఐసీసీ కార్యదర్శి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు సరస్వతి పంప్ హౌస్ వద్దకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు, పంప్ హౌస్ ఇరిగేషన్ అధికారులు. బ్యారేజ్ వల్ల దాదాపు మా మంత్రి నియోజకవర్గంలో బ్యాక్ వాటర్ వల్ల రైతుల పొలాలకు, నియోజకవర్గంలోని మంత్రి మరియు పలు గ్రామాలకు నీరు చేరి భారీ నష్టం జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం చాలా దారుణం. ప్రభుత్వం వెంటనే మంత్రికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. ఇసుక మేటలు వేసిన పొలాలకు ₹1,00,000, పంట నష్టపోయిన రైతులకు 25,000, పూర్తి ఇల్లు ధ్వంసమైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పాక్షికంగా ఇల్లు ధ్వంసమైన వారికి 25,000 ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరియు ప్రత్యేకంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, మానవ తప్పిదం వలన మా నియోజకవర్గం సిరిపురం ప్రాంతానికి సంబంధించి సరస్వతి పంప్ హౌస్ కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో మునిగిపోయింది. ఆ మునిగిపోయిన సందర్భంలో ఈ ప్రాంత రైతులకు సంబంధించి దాదాపు 200 ఎకరాలు కూడా ఇసుక మెట్టలు వచ్చి రైతుకు భారీ నష్టం జరిగింది. దాంతోపాటు వరి నాట్లు వేసుకున్న రైతు సోదరులకు నారంతా పోయింది. పత్తి సాగు చేసుకునే రైతు సోదరుడికైతే పూర్తి స్థాయిలో నష్టపోయిండు. వ్యవసాయానికి సంబంధించి రైతు సోదరులు పెద్ద ఎత్తున నష్టపోవటం జరిగింది. మేము అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చినాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా, ఇది 3వ సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే బ్యారేజ్ నీటిని నిల్వ చేస్తూ ఉన్నారో దాని బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ గ్రామాలకు సంబంధించిన రైతు సోదరుల పంట మీదకి వచ్చి పంట నష్టం జరుగుతుంది. మేము పంట నష్టం ఎక్కడ జరుగుతూ ఉంది, మీరు స్టోరేజ్ చేస్తున్నప్పుడల్లా అంతవరకు భూమిని తీసుకోవాలి అని అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాం, ఇంజనీర్ల దృష్టికి తీసుకొచ్చినాం. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏ, జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వీఆర్ఏ, జేఏసీ పిలుపు మేరకు అంతర్గా మండలం వీఆర్ఏలు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా పే స్కేల్ అమలు చేస్తామని, అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. హామీలను నెరవేర్చాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్షలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. జరుగుతున్న వీఆర్ఏల సమస్యలకై మొదటి రోజున మా డిమాండ్లు ఏంటంటే పే స్కేల్ ఇవ్వడం, మరియు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడం, కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇవ్వడం కోసం మేము ఈ రోజు నుంచి, మొదటి రోజు నుండి సమ్మె అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయమైన కోరికలు నెరవేర్చి, మా హామీలను నెరవేర్చి మా జీవితాలలో వెలుగు నింపాలని మేము కోరుకుంటున్నాం. గతంలో అసెంబ్లీలో ఇచ్చిన అటువంటి హామీలనే మేము నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం. మేము తరతరాల నుండి, తాతల తండ్రుల నుండి కూడా చాలా ఇబ్బందులతో, ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అయినా కూడా మాకు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. మా ఫ్యామిలీని పెంచి పోషించుకోవడానికి కూడా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం. కావున మాకు మా న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విఆర్ఏల నిరవధిక సమ్మె ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మా డిమాండ్స్ వారసులకు ఉద్యోగాలు, రెండవది పే స్కేలు, చదువుకున్న వారికి ప్రమోషన్ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కావున గౌరవ ముఖ్యమంత్రి గారు మాపై స్పందించి వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయగలరని మేము డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఏల సమస్యలకై మొదటి రోజున మా డిమాండ్లు ఏంటంటే పే స్కేల్ ఇవ్వడం, మరియు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడం, కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇవ్వడం కోసం మేము ఈ రోజు నుంచి మొదటి రోజు నుండి సమ్మె అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయమైన కోరికలు నెరవేర్చి, మా హామీలను నెరవేర్చి మా జీవితాలలో వెలుగు నింపాలని మేము కోరుకుంటున్నాం. గతంలో అసెంబ్లీలో ఇచ్చిన అటువంటి హామీలనే మేము నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం. మేము తరతరాల నుండి, తాతల తండ్రుల నుండి కూడా చాలా ఇబ్బందులతో, ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అయినా కూడా మాకు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. మా ఫ్యామిలీని పెంచి పోషించుకోవడానికి కూడా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం. కావున మాకు మా న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తేకులపల్లి మండలంలోని జంగాలపల్లిలో రైతుల భూములను దున్నడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అడ్డొచ్చిన రైతులను ఫారెస్ట్ అధికారులు బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పి దరఖాస్తులు స్వీకరించి కూడా ఏమీ చేయకపోవడంతో ఫారెస్ట్ అధికారులు తమ భూములను ఆక్రమించాలని చూస్తున్నారని పోడు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్థానిక కార్యకర్తల సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వైఖరి పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, గౌరీశంకర్, రామనాథం, హరిచంద్ర, నరసయ్య యాదవ్, కటకం రఘురాం, సుశీల, వెంకటరమణ, శంకర్, ఖాదర్, పవన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
వారి కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడుతూ మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమి చెప్పుకోలేక 2 నెలలు ఆగండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హక్కు చూస్తాం, మా యొక్క బ్యాచ్ ని వదులుతాం అని చెప్పి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ వంశకృష్ణ గారి పైన అవులే అని చెప్పి మాట్లాడము చాలా ఖండించదగ్గ విషయము. అవులే అనేటువంటి మాట మేము అనడం కాదు, చేతగాని దత్తమ్మ చంద్రసాగర్ కు కాలువలేనటువంటి దత్తమ్మ ఉవ్వలమాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈనాడు 8 సంవత్సరాల కాలంలో నువ్వేం అభివృద్ధి చేసావో ఒక్కసారి అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి చెప్పు. దళిత బంధు ఇచ్చినవా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవా, రైతులకు రైతు బంధు ఇచ్చినవా, రుణమాఫీ చేసావా, ఏం చేసావా అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి చెప్పాలి. అలాంటి విషయాలను ప్రతిపక్ష నాయకుడు, ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడితే అవులే డోక్ అనే మాట్లాడము చాలా ఖండించదగ్గ విషయం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము కూడా ఇంకో రీతిలో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. మా నాయకుడు చాలా సంస్కారవంతుడు, విద్యావంతుడు, అట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పినా కూడా నువ్వు అలా చేస్తా ఉన్నావు. ఖచ్చితంగా నిన్ను ఈ ప్రాంతం నుండి తరిమి కట్టే రోజు దగ్గర పడ్డాయి కాబట్టి ఆ వ్యాఖ్యలను విరమించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు వారి యొక్క ఎమ్మెల్యే హోదాను మార్చి ఈరోజు వారి యొక్క ఉన్నటువంటి ప్రత్యర్థి పైన ఎలాంటి నిత్యం ప్రజల మెప్పుకోలకి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి అతని పైన దుర్భరసాడుతూ వివిధ రకాలుగా మాటలు మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈరోజు ఎమ్మెల్యే ఈరోజు స్థానిక ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు నష్టపడిన కార్యక్రమం రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నటువంటి డాక్టర్ కృష్ణ గారు పల్లెకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నటువంటి అతని వెంబడి ఉన్నటువంటి ప్రజల యొక్క మమేకం అతను చెల్లించుకోలేక ఈరోజు వివిధ రకాల ఆరోపణలు చేయడం, తన యొక్క ఎమ్మెల్యే ఉన్నతికి స్థాయికి చిక్కించడం చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక డాక్టర్ అయినటువంటి అతని యొక్క నిత్యం ఒక సంపాదనే ధ్యేయంగా పక్కకు పెట్టేసి ఈరోజు ప్రజలే నా ధ్యేయం అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తిని అనుమానాలకు అపవాదులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అతనిపై ఆరోపణ చేస్తున్న ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈరోజు అతని పైన మేము ఖండిస్తూ ఈ విధంగా ఈ ప్రోగ్రాం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రియల్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రమేష్ వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు నారకోని ప్రవీణ్ కుమార్. వివేక్ వెంకటస్వామి సునీల్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకో. బీజేపీ మండల టౌన్ అధ్యక్షుడు వేల్పుల రాజు ఎడ్ల సదాశివ్ ఫైర్. కాళేశ్వరము పార్వతీపురం సుందిల్లా బ్యారేజ్ వద్ద తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఏఐసీసీ కార్యదర్శి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చారు. వీఆర్ఏ జేఏసీ నాయకులు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.